నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూభారతి ధరణిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. సవరకోటపాడు గ్రామంలో నవోదయం 2.0 కార్యక్రమం. తెలంగాణ అసెంబ్లీలో వాడవేడిగా మాటలు యుద్ధం నడుస్తుంది. అసెంబ్లీలో ధరణి భూభారతి అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతుంది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో నినాదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ధరణి భూభారతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూములపై రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. భూరక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది. కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది. భూస్వాముల చట్టం ధరణి లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్. రైతుల హక్కులను కాలు రాశారు. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తుంది. దున్నెడు వాడితే భూమి కాదా సాయుధ పోరాటం నినాదం. ఒక్క కలంపోటుతో భూమిపై హక్కులు లేకుండా చేస్తున్న దుర్మార్గమైన చట్టమే ధరణి. బంగాళాఖాతంలో ధరణి వేస్తామని చెప్పాం. ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ఉన్నది వాస్తవము. దాన్ని పదే పదే మళ్ళీ అబద్ధాలు చెప్పడమే కరెక్ట్ కాదు. వారు విఆర్ఏలకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష. దరిదాపుగా 16,758 మంది విఆర్ఓలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చిన అధ్యక్ష. ఒక్క 3,797 మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం. దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి. రెండోది, వారు చెప్తున్నారు తెలంగాణ రాకముందు 30 సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు 11,000 ఖర్చు అయితే మేము పెట్టిన 9,000లో 9 సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే 1,000 కోట్లు ఎక్కువ అధ్యక్ష. ఇది 2,72,000 ఇచ్చినాం. మీరు చూసుకొని లెక్కలు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఊరికేనే రాజకీయంగా ఊరికేనే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి. అదే అధ్యక్ష, చివరిగా INPR లో అది కూడా వారే చూస్తున్నారు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దానిలో కొంత నిధులు కేటాయించుకున్నారు. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. ఒకటి, ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా. ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం 4th ఎస్టేట్గా పిలుచుకుంటుంటాం. ఆనాడు వారి కోసం అని చెప్పేసి అనేక చర్యలు కూడా తీసుకున్నాం. మీడియాకు అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇవాళ 2022-24లో అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 23,600 మందికి అక్రెడిటేషన్ కార్డ్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఇవాళ అక్రెడిటేషన్ కార్డ్స్ కోసం పోతే సంఘాలను చూసి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇవాళ జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టులు ఎవరు, ఎట్లా ఉండాలని చెప్పేసి ఇప్పటిదాకా చేంజ్ అయింది అధ్యక్ష. అనేక మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక వెబ్ ఛానల్లో లేకపోతే యూట్యూబ్ పెట్టుకుంటున్నారు. కొంతమంది యాజమాన్యం మీద నచ్చకనో లేకపోతే తన యొక్క అనుభవాన్ని ఇంకా బాగా చెప్పుకోవడానికి కోసమో వాళ్ళందరూ కూడా ఈ చట్ట ప్రకారం ఏ ఒక్క అక్రెడిటేషన్ అవసరం లేదు. కానీ మీరిచ్చే అక్రెడిటేషన్లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వకుండానే ఈ యొక్క జర్నలిస్టులకు మేమేదో వ్యతిరేక విధంగా చెప్తున్నారు. మా కేటీఆర్ గారు ఆనాడు, కేసీఆర్ గారు ఆ భూమి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన భూమిని సుప్రీంకోర్టులో ఉంటే అత్యంత అనుభవజ్ఞులైన లాయర్స్ ను పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావడం, అది అందరూ కూడా దాన్ని తీసుకొని పోతున్నారు. అంటే మొత్తం కూడా ఆక్రమణలకు గురవుతుందని చెప్పేసి అంటే ఆనాడు MAD మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు దాన్ని మొత్తం కూడా రక్షించారు. కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానే చేసి, మొన్న మీరు రవీంద్ర భారతిలో ఇస్తున్నట్టు మేము తీసుకొచ్చినా మేము అలకేట్ చేసినా దాన్ని మీరు ఇస్తున్నట్టు చేసిండ్రు, సంతోషం. మరలా అది నిలుపుదల జరిగింది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ గా ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇంకొక అంశం అధ్యక్ష, మీరు చేస్తున్న పని 1,00,000 కోట్లు, 1 కోటి రూపాయలు 2 కోట్లు వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు. ఏంటి, రాజీవ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పేసి పెట్టాను. 400 మందికి 1,00,000 రూపాయలు రూపిస్తామని చెప్పి పెట్టాను. అంటే ఎంతైతే అధ్యక్ష, 4 కోట్లు అవుతుంది. కానీ మీరు చేసిన ప్రచారం ఎంత అధ్యక్ష? 40 కోట్ల ప్రచారం చేసిండ్రు. 40 కోట్ల ప్రచారం అవుట్డోర్ చూసినా, ఎలక్ట్రానిక్ చూసినా, ప్రింట్ మీడియా చూసినా, ఏ పేపర్లో చూసినా, పేపర్ మొత్తంలో కూడా మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని ఇచ్చింది 4 కోట్లు. 40 కోట్ల ప్రచారం జరిగింది.
ఇది సరైనది కాదు అధ్యక్ష. అంతేకాదు ఇంకోటి ఏంది, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 లక్షల మంది రాజీవ్ 3 రంగుల కండ వేస్తుందా లేదా, పింక్ కలర్ ఇవ్వాలి మీకు కాదు కాబట్టి 3 రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా, మూసి నిర్వాసితులకు కానీ మూడోది కానీ. రెండోది సబ్జెక్టే సార్, వారు అడిగిన దానికి నేనేం అనట్లేదు సార్, వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా. మీరు ఈ 15 నెలల్లో 15 ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిండ్రా, ఒక్క ఇల్లైనా కంప్లీట్ అయినా మీరు చెప్పండి, ఒక్క ఇల్లైనా కంప్లీట్ అయినా చెప్పండి. అదేవిధంగా INPR లో వారు చెప్పారు, నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, ఇవాళ ఈ యొక్క సివిల్స్ అభయహస్తంలో మీరు ఇచ్చిన 4 కోట్లకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా మీరు మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిన అధ్యక్ష? 2 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే మేము ఒక 1000 కోట్లు 9 ఏళ్లలో ఎక్కువ పెట్టినామని చెప్పి చెప్తున్నాం ఒకటి. రెండోది 2,72,000 ఇండ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది, అక్కడక్కడ ఏమైనా ఉన్నట్లయితే కొరవలు ఉంటే ఉన్నాయి. అది అవునా కాదా అని చెప్పి మీరు చూడండి. దానికి ఇప్పుడు మీరు 3 రంగుల కండ వేస్తుందా లేదా, పింక్ కలర్ ఇవ్వాలి మీకు కాదు కాబట్టి 3 రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా, మూసి నిర్వాసితులకు కానీ మూడోది కానీ. రెండోది సబ్జెక్టే సార్, వారు అడిగిన దానికి నేనేం అనట్లేదు సార్, వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా. మీరు ఈ 15 నెలల్లో 15 ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిండ్రా, ఒక్క ఇల్లైనా కంప్లీట్ అయినా మీరు చెప్పండి, ఒక్క ఇల్లైనా కంప్లీట్ అయినా చెప్పండి. అదేవిధంగా INPR లో వారు చెప్పారు, నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, ఇవాళ ఈ యొక్క సివిల్స్ అభయహస్తంలో మీరు ఇచ్చిన 4 కోట్లకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా మీరు మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ఎందుకు? ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజలతో కలిసి పాల్గొన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థను సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు, ఆదాయ ఖర్చు వివరాలు, 2024 నుంచి 25 సవరించిన బడ్జెట్ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. 2024-25 సవరిస్తూ అంచనా వేయడం జరిగింది. అంటే ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన వివిధ రకాల ఆదాయ పేజీ నెంబర్ 3లో 9 నుంచి అదే గతంలో ఉంది. వీటన్నిటికీ సార్ మనం దాన్ని మెయింటైన్ చేసి పేదవాళ్ళు మన పనులు చేయించలేకపోతాం. అందుకే మనం ఇటువంటి బాడీస్లో పెట్టుకుంటూ బయట రెంట్ మినిమం నాన్ ఏసీఆర్ 30,000 ఉన్నాయి సార్, ఏసీఆర్ ₹1,00,000. రెవెన్యూ ఆదాయాలు ఏవైతే అద్దెలు ఉన్నాయో, ఒకటి అందులో ప్రధానమైనది కమ్యూనిటీ హాల్స్ మరియు టౌన్ హాల్స్ యొక్క అద్దెలు గత సంవత్సరం 35 లక్షలుగా అంచనా వేయగా రివైజ్డ్ 20 లక్షలుగా అంచనా వేయడం జరిగింది. రాబో సంవత్సరం 25 లక్షలు. కానీ మన ఆదాయం అయితే ప్రజల కోసమే డబ్బులంతా మనం ఖర్చు పెడతాం, కానీ ఆదాయం అయితే తగ్గకుండా 1,75,21,000 మనము షాపుల రెంట్ల ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని 24-25లో 90 లక్షలుగా అంచనా వేయగా జనవరి 31 నాటికి 63,14,000 రూపాయలని మనం సభాధ్యక్షుల గారి అనుమతితో మీటింగ్ ముందు తీసుకెళ్ళమని ఆధారంగా చేసుకొని సవరించిన అది మనం కల్పించే అవకాశం ఉంది. ఈ కమ్యూనిటీ వాళ్ళని అన్నిటి రిపేర్ చేపిస్తే రెవెన్యూ వస్తుంది సార్, దాని బాధ్యత కూడా సరిగా లేదు సార్. మొత్తం అన్ని జిల్లా అన్ని కానీ అటువంటివి ఉంటాయి. వాటిలో ప్రధానమైనటువంటిది నగరపాలక భవనములపై సంబంధించిన వివిధ రకాల ఆదాయాలు ఏమున్నవి అని అంటే నెంబర్ 3లో 9 నుంచి ఖమ్మం నగరపాలక సంస్థలకు ఉన్నటువంటి వివిధ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపుల నుంచి ప్లాస్టిక్ రహిత ఖమ్మంగా మన ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ తీర్చిదిద్దే అవసరం తీవ్రంగా ఉంది. కౌన్సిల్ ఇది కూడా ఒక ఆలోచన పెట్టుకుంటూ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవన్నీ చిన్న అంశాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారైనా గవర్నమెంట్ కార్పొరేటర్ గారైనా రేస్ చేసిన అంశం పైన స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది. ఉద్దేశం అనేది మనం దృష్టిలో పెట్టుకునే అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ప్రజాప్రతినిధులకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కాలి. ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడితే తమరే. ఎక్కడ కానీ అధికారులకి అపోహ ఉంటే, ఈగో మనకి ఎక్కడైనా మనసులో వస్తుంటే దూరం పెట్టుకుంటే మంచిదని మీ కలెక్టర్ అభిప్రాయం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన పైన. ఎక్కడ కానీ కాన్ఫ్రంటేషన్ అవుతుంటే అది మీరు ఇంటెన్షనల్గా చేయట్లేదని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అధికారులు కూడా నిరంతరంగా మీరు ఎంత శ్రమ పడుతున్నారో అది కూడా మాకు తెలుసు.
కలిసి సమన్వయం చేసుకుంటేనే ప్రగతి ముందుకెళ్తుందనే ఆలోచన ఇద్దరు మనసులో మనం పెట్టాలనే విన్నపం నేను చేస్తున్నాను. ఎక్కడ కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి. ఇది కాన్ఫ్రంటేషన్ కాదండి, కలిసి మనం ప్రజల కోసం చేయాల్సిన పని. కలిసి చేస్తేనే, సమన్వయం చేసుకుంటేనే మన పనిని మనం పూర్తి చేసుకోగలమని మనసులో పెట్టండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తుంటే నేను మీరు కమిషనర్ గారికైనా నాకైనా రేస్ చేయండి. ఖచ్చితంగా అదేదో చిన్న చిన్న సందర్భాల వల్ల అందరి పేరు మనం పాడవకుండా చూడాలి. ఎందుకంటే మన జిల్లాలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము కూడా వెంట పడతాము. ఇంకొక ఇష్యూ మీరు అందరూ రేస్ చేసిందండి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంతే ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయి. ఇదంతా మీరు ప్రజల కోసం చేస్తున్నారని మాకు కూడా తెలుసు. మా ఆఫీస్ నుంచి కూడా మీకు ఏమన్నా సహకారం, సలహాలు, సూచనలు ఉంటే ఖచ్చితంగా వచ్చి షేర్ చేయండి. మేము చేయాల్సింది కూడా మేము చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మరొక్కసారి ఎక్కడ మొదలు పెట్టాను అక్కడే నేను ముగిస్తాను. చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ప్రజలు సమస్యలు, ప్రజల అవసరాలు నిరంతరంగా మన ముందుకు వస్తూనే ఉంటాయి. కానీ చేసింది కూడా చాలా ఉంది. దాన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోమని నేను విన్నపం చేస్తున్నాను. ఆ చేసినందుకు, కలిసి సమన్వయంగా చేసినందుకు జిల్లా కలెక్టర్గా అందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. దాని వేగాన్ని పెంచడానికి మన శ్రమ, దాని వేగాన్ని పెంచడానికి మన ఆవేశన కానీ జరగట్లేదని అసలే మీరు చెప్పట్లేదు, మేము కూడా అది మా అంశాన్ని అయితే చెప్పట్లేదు. మరొకసారి ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు కార్పొరేటర్ గారిని, మన మేయర్ గారిని, కమిషనర్ గారిని అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటూ క్షమించండి. ఇంకొక వరి కొనుగోలు కేంద్రాల కోసం ఒక 500 అధికారులు కళాక్షేత్రంలో వెయిటింగ్లో ఉన్నారు ఒక గంట నుంచి. అక్కడ బయలుదేరుతున్నాను కాబట్టి, నేను కట్ షాట్ చేస్తున్నాను కాబట్టి మీ అందరి నుంచి పర్మిషన్ తీసుకుంటూ బయలుదేరుతున్నాను. మరొకసారి ఇంత చక్కగా మీరు. ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలో ఉన్న ఆర్ఓ వాటర్ ప్లాంట్, టాయిలెట్స్, నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పరిశీలించారు. ఆవరణ మొత్తం చదును చేసి మొక్కలను పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు. ఏ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో, ఎటువంటి పుస్తకాలు కావాలో వివరాలు అందిస్తే 10 రోజులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరు మాట్లాడతారు అందరి తరఫున? బుక్స్ రిక్వైర్మెంట్ ఏ పరీక్ష చదువుతున్నారు? ఏం మరి బుక్స్ ఇంకేం చదువుతున్నారు? మీరేం చదువుతున్నారు? మీరే కూర్చోండి. ఇక్కడేం అవసరం మీకు? మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? పిల్లలు ఉన్నారమ్మా? అవునా? ఫ్రెష్ ఏమైనా అవసరం ఉందని అడుగుతున్నా. అవసరం లేదు. నియర్బై అంగన్వాడీలోనే పెట్టచ్చు. అంత బాగానే ఉంది అనుకుని వెళ్ళిపోతారే మళ్ళీ? వాస్తవం కాదు కదా. చెప్పండి అన్ని పని చేయట్లేదా? మొన్న రిపేర్ చేసి అక్కడ పార్టీషన్ పెట్టేసి ఆగి పెట్టేస్తారు. ప్రైవేట్ ఉండాలి కదా. ఓకేనా? ఫాస్టా ఇంకా ఫెసిలిటీస్ మేడం. అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే మాట్లాడితే ర్యాంప్స్ ఉన్నాయని ర్యాంప్స్కి ఏం తెలియదు. మేము చేయాలి, మేము సపరేట్గా ఒక మనుషుల గురించి ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే ఎన్ని మంది ఉంటారు ఇక్కడ? లక్ష ఇవ్వకపోతే ఎంత సంపాదించినా మాట వేసుకున్న తర్వాత బండి వేసుకుని వెయిట్ చేయించాం. రైతు వచ్చి రైతుతో మాట్లాడుతున్నాం, వెయిట్ చేయించాం. నేను వెయిట్ చేపిస్తాను. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం
ఎస్కేపాడు, జేకేపాడు గ్రామాల్లో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కిషోర్ ఆధ్వర్యంలో నవోదయ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నాటుసారా నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. అలాగే నాటుసారా వలన కలిగే దుష్ప్రభావాలకు ప్రజలకు వివరించారు. సారా తయారు చేసిన అమ్మిన చట్టరీత్యా నేరమని, పేడీ యాక్ట్లు పెడితే జీవితాలు నాశనం అయిపోతాయని, కాబట్టి అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రాజశ్రీ, హెచ్సీలు సుదర్శన్ కుమార్, రాంబాబు, కానిస్టేబుల్స్ రాము, జనార్దన్ రావు పాల్గొన్నారు. నమోదయం అనేది మీ అందరికీ ఆల్రెడీ ఒక గంట నుంచి కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఇక్కడ ఎందుకు మనం మీటింగ్ పెట్టాం అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మన గ్రామంలో ఏంటంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు, మనం చేస్తున్నటువంటిది కార్యక్రమం చిన్నదైనా సరే బయటికి పెట్టగలుగుతుందనేసి. అది యాక్చువల్లీ ఏంటంటే మనకి సారా తయారు అనేది యాక్చువల్లీ తప్పు. అది పెద్దదా చిన్నదా లేదా 10 లీటర్లా 20 లీటర్ల. ఈ అవగాహన సదస్సుల్లో ఇంతమంది మహిళలను చూడటం ఇదే మొదటిసారి కాబట్టి అది ఆ విషయాన్ని నిజంగా అభినందించాలి. ఇప్పటిదాకా నాకు తెలిసి మిమ్మల్ని కాసేపు ఎక్కువసేపే వెయిట్ చేయించాను. ఆ విషయంలో కొంచెం మీరే నన్ను క్షమించాలి. ఆ విషయంలో నవోదయం అనే కార్యక్రమాన్ని ఈ మనకు వచ్చిన కూటమి ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాటుసారాన్ని కంప్లీట్గా తీసివేయాలి. మన ఆంధ్రప్రదేశ్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకునేటప్పుడు అది నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే నవోదయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పెద్దలు కానీ, మా సిఐ గారు కానీ, లేదా మీ గ్రామాన్ని దత్తత తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ కానీ మీతో చాలా విషయాలు ఆల్రెడీ చెప్పి పంచుకోవడం జరిగింది. అవన్నీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి అని అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ నాటుసారాకు సంబంధించి అది తాగితే అనారోగ్యం వస్తుంది, దానివల్ల ఏంటి దుష్ప్రభావాలు ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న కేసు పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో ఒక వ్యక్తిని, ఒక ముద్దాయిని 2 నాటుసారా క్యాన్లతో మేము పట్టుకోవడం జరిగింది. అమ్ముతూ ఉంటుండగా పట్టుకుంటే మేము అడిగాం. ఆ అబ్బాయిని ప్రశ్నిస్తే, నువ్వు నాటుసారా తాగుతావా అని అడిగాను. నేను తాగను సార్, నేను అమ్ముతాను అన్నాడు. నాటుసారా వల్ల ఏమి దుష్ప్రభావాలు జరుగుతాయో మీకు తెలుసా అని అడిగితే అన్నీ చెప్పాడు. అంటే తనకి నాటుసారా తాగితే ఏం జరుగుతుందో అన్నీ బాగా తెలుసు. అవతల వాడి జీవితం చెడిపోద్దని కూడా తెలుసు. కానీ వీడి జీవితం బాగు చేసుకోవడానికి వేరే వాడి జీవితం చెడిపోయినా పర్లేదు అనుకున్నాడు. ఇది నేను చాలా చోట్ల విన్నాను, చూశాను కూడా. అమ్మేవాడు, తయారు చేసేవాడు ఎప్పుడు నాటుసారా తాగడు. మరి అట్లా నాటుసారా తాగకుండా తాగేవాడు చెడిపోతే వాడి జీవితం మీద వీడి జీవనం చేసుకోవడం అన్నది అది ఎంతవరకు ఇంకోసారి ఆలోచించుకోవాల్సిన విషయం. అది ఇంకొకటి, చాలా తక్కువసేపు మాట్లాడినా ఆవిడ చాలా చక్కగా మీ గ్రామం గురించి చెప్పారు. ఇందులో మీరు ఎంత లాభపడ్డారు, మీ ఇల్లులు కూడా ఇంకా సరిగ్గా కట్టుకోలేని పొజిషన్లో ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా చేస్తున్నారు అనే ఒక చిన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇందులో ఉన్నారో, ఈ నాటుసారాకు సంబంధించిన వ్యాపారంలో ఎవరైతే పాల్పంచుకుంటున్నారో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి ధరణిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. సవరకోటపాడు గ్రామంలో నవోదయం 2.0 కార్యక్రమం.